మన ఇంట్లో ఉండే విలువైన వస్తువులు బంగారం, వెండి, డాక్యుమెంట్లు, డాలర్లు ఇట్లాంటి రకరకాల వస్తువులు ఇంట్లో ఉంచితే దొంగల భయం, కాపాడుకోలేకపోతామేమోనన్న ఆందోళన. దీంతో చాలా మంది ఏం చేస్తారంటే బ్యాంకు లాకర్లను ఆశ్రయిస్తారు. బ్యాంకు లాకర్లు సేఫ్ జోన్ అని చాలా మందిలో ఫీలింగ్. బంగారం, విలువైన ఆస్తి పత్రాలు, ఇంకేదైనా వాల్యుబుల్ వస్తువులన్నీ తీసుకుపోయి ఆ లాకర్లలో పెట్టి వస్తుంది. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. బ్యాంకులు ఓన్లీ లాకర్ ని భద్రంగా చూస్తాయి తప్ప ఆ లాకర్ లో ఉన్న సామాన్ని భద్రంగా చూడవు. ఆ బాధ్యత కూడా వాటికి లేదు. మీరు ఒకసారి బ్యాంకు లాకర్ లో వస్తువులు పెట్టే ముందు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేటప్పుడు అవన్నీ పూర్తిగా చదివితే మీకే తెలుస్తుంది. రీసెంట్ గా ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఒక ఇష్యూ జరిగింది. ఒక లేడీ తన లాకర్ లో ఉన్న సామాన్లు పోయినాయి అని చెప్పి బ్యాంక్ వాళ్ళ మీద కంప్లైంట్ చేసింది. దీని తర్వాత దేశవ్యాప్తంగా లాకర్ల భద్రత మీద రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ జరిగినాయి. ఇట్లాంటి సందర్భాల్లో బ్యాంకులు పరిహారం ఇస్తాయా? ఎట్లాంటి సందర్భాల్లో పరిహారం ఇస్తాయి, ఎట్లాంటి సందర్భాల్లో పరిహారం ఇవ్వవు? అసలు బ్యాంకు లాకర్లు అనగానే పూర్తిగా సేఫేనా? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి కాన్సెప్ట్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఒక మహిళకు ఒక లాకర్ ఉంది. ఆ లాకర్ లో ఆమె కొంత బంగారం పెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ బంగారం తెచ్చుకుందామని వెళ్తే లాకర్ లో ఉన్నంత బంగారం లేదు అని చెప్పి ఆమె కంప్లైంట్ చేసింది. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం లేదంటే బ్యాంక్ అధికారుల వల్లనే నా బంగారం పోయింది అని చెప్పి కూడా కంప్లైంట్ చేసింది. చాలా మందికి బ్యాంక్ లాకర్ అంటే బ్యాంకే పూర్తిగా మన వస్తువులన్నిటికీ బాధ్యత వహిస్తుంది అనే ఒక అపోహ ఉంది. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. బ్యాంక్ రూల్స్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి, మనం అనుకున్నట్టు ఉండవు. ఒకసారి మీరు లాకర్ కోసం అప్లై చేసినప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం పెడతాం కదా, ఆ అగ్రిమెంట్ ని పూర్తిగా చదివితే మీకే తెలుస్తుంది. ఈ నిబంధనలు, ఈ రూల్స్ గురించి రిజర్వ్ బ్యాంక్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది. బ్యాంక్ లాకర్ విషయంలో బ్యాంకు జస్ట్ మీకు ఒక ప్లేస్ ని రెంట్ కి ఇస్తుంది. మీరు ఎవ్రీ ఇయర్ దానికి రెంట్ కడతారు. ఆ ప్లేస్ కు మాత్రమే భద్రత చూపిస్తుంది. ఆ బ్యాంకు లాకర్ లోపల ఉండే వస్తువులకి బ్యాంకు బాధ్యత వహించదు. ఎందుకంటే మీరు లాకర్ లో ఏం పెట్టుకున్నారు అనే విషయం బ్యాంకుకు తెలియదు. అది తెలుసుకునే హక్కు కూడా బ్యాంకుకు లేదు. 2022లో విడుదలై ఇప్పటికి కూడా అమల్లో ఉన్నాయి ఈ ఆర్బీఐ రూల్స్. ఆ రూల్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. బ్యాంకు లాకర్ లో పెట్టే వస్తువుల మీద బ్యాంకులకు ఎట్లాంటి బాధ్యత లేదు. మీరు ఆ బ్యాంకు లాకర్ లో ఏమేం పెట్టిర్రు అనే విషయం పూర్తిగా మీకే తెలిసి ఉంటది, బ్యాంకుకు అసలు తెలిసి ఉండదు. ఎప్పుడు మీరు లాకర్ లో పోగొట్టుకున్న వస్తువులకి పరిహారం పొందొచ్చు అంటే బ్యాంకు నిర్లక్ష్యం స్పష్టంగా రుజువు అవ్వాలి. అట్లా రుజువు చేస్తేనే మీ బ్యాంకు లాకర్ లో పోయిన సొమ్ముకి పరిహారం లభిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఇష్టం, అదేంటంటే బ్యాంకు లాకర్ లో ఏమేం పెట్టిర్రు అన్న విషయానికి కూడా మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ లేకున్నా బ్యాంకులో నా పలానా సొమ్ము పోయింది అంటే కూడా మీకు ఎక్కడ పరిహారం రాదు. బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగితేనో, బ్యాంకులో దొంగతనం జరిగితేనో, సెక్యూరిటీ కారణాల వల్ల దొంగతనం జరిగితేనో, బ్యాంకు బిల్డింగ్ కూలిపోతేనో అట్లాంటి టైంలో మాత్రమే మీకు పరిహారం వస్తుంది. అప్పుడు కూడా ఖచ్చితంగా మీరు పలానా వస్తువు నేను ఈ లాకర్ లో పెట్టినా అనే ప్రూఫ్ మీ దగ్గర ఉంటే ఆ ప్రూఫ్లు ఉన్న వాటికి పరిహారం వస్తుంది. పూర్తిగా పైవేవీ లేకుండా నా సొమ్ము పోయింది అంటే ఎట్లాంటి పరిహారం మీకు రాదు. ఏదైనా సందర్భంలో లాకర్లో ఉన్న మీ సొమ్ము పోతే ఆర్బీఐ నిబంధనల ప్రకారం మీకు వచ్చే పరిహారం ఎంతో తెలుసా? కేవలం మీరు ఆ లాకర్ కి తీసుకున్న రెంట్ ఉంటది కదా, ఇయర్లీ రెంట్, ఆ రెంట్ కి 10 టైమ్లు ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ 4,000 5,000 రెంట్ కడుతున్నారు అనుకుందాం. 4,000కి 10 అంటే 4 లక్షలు, లేదా 5,000 అనుకుందాం, 5,000కి 10 అంటే 5 లక్షలు. ఇంత మాత్రమే మీకు కంపెన్సేషన్ వస్తుంది. మీరు అందులో ₹1,00,00,000 సొమ్ము పెట్టినా 2 కోట్ల సొమ్ము పెట్టినా ఆ బ్యాంకుకు సంబంధం లేదు. కేవలం మీ రెంట్ కి జస్ట్ 10 టైమ్స్ మాత్రమే మీకు కంపెన్సేషన్ వస్తుంది. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి కదా, భూకంపాలు, వరదలు, వానలు, ఇట్లాంటి టైంలో కూడా అసలు పూర్తిగా చేతులు దులుపుకుంటాయి. బ్యాంక్ ఈ పరిహారం కూడా ఇవ్వదు. మీరు గనక పొరపాటున ఆ సొమ్ము అందులో పెట్టి లాకర్ తాళం సరిగ్గా వేయకుండా కీ మర్చిపోయి కీ పోగొట్టుకొని ఇట్లాంటి ఇష్యూస్ లో కూడా బ్యాంక్ అసలు రెస్పాండ్ కాదు, పరిహారం ఇవ్వదు. చాలా మంది ఈ బ్యాంక్ లాకర్ తీసుకునేటప్పుడు ఏం చదవకుండా గుడ్డిగా దాని మీద సంతకం పెట్టేసి తీసుకుంటారు. లాకర్ తీసుకునేటప్పుడు ఆ అగ్రిమెంట్ ఒకసారి చదవండి. చదివితే సగం అక్కడే అర్థమైపోద్ది మీకు. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. అంతేకాదు మీరు బ్యాంకులో పెట్టిన వస్తువులకి బ్యాంక్ ఎట్లాంటి రికార్డులు ఉంచదు. ఎందుకంటే మీరు ఏం పెడుతున్నారో అది మీకే తెలవాలి, బ్యాంకుకు తెలవదు కాబట్టి. సో మీరు లాకర్ లో ఏం పెడుతున్నాం అనేది మీరు ఒక చిట్టి రాసుకొని దానికి ప్రూఫ్స్ సృష్టించుకొని ఇవన్నీ చేసిన తర్వాత బ్యాంకు లాకర్లలో మీ సొమ్ము పెట్టుకోండి. బ్యాంకు లాకర్లో ఉంచే డబ్బులు గానీ, డాక్యుమెంట్లు గానీ, బంగారు ఆర్నమెంట్స్ గానీ వీటన్నిటిని ఫోటోలు తీసుకొని ప్రూఫ్స్ కింద పెట్టుకోండి. అంతేకాదు ఎంత వాల్యూ ఉంటుంది వీటన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీరు ఇంట్లో పెట్టుకోవాలి భద్రంగా. లేదంటే జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకుంటే బ్యాంకు లాకర్లలో దొంగతనం జరిగినా, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా, అది కాలిపోయినా ఈ పాలసీ నిబంధనల ప్రకారం మీకు పూర్తిగా పరిహారం పొందే అవకాశం ఉంటుంది. లేదు ఇదంతా ఎందుకు తలనొప్పి అనుకుంటే మీ దగ్గర రా గోల్డ్ ఉంటే, అంటే 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ల రూపంలో గానీ, కడ్డీల రూపంలో గానీ ఉంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో పెట్టండి. చాలా బ్యాంకులు ఇప్పుడు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ని అమలు చేస్తున్నాయి. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో కనుక మీరు బంగారాన్ని పెడితే మీ బంగారం బ్యాంకులు తీసుకుంటది, నెల నెల ఇంట్రెస్ట్ ఇస్తుంది. మీకు కావలసిన
వచ్చినప్పుడు మీ బంగారాన్ని 24 క్యారెట్ కడ్డీల రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. లేదు మా దగ్గర ఆర్నమెంట్స్ ఉన్నాయి అనుకుంటే కామ్గా తీసుకెళ్లి ఏ బ్యాంక్ లోనో తాకట్టు పెట్టుకోండి. కాకపోతే మొత్తం గోల్డ్ అంతా ఒకే చోట పెట్టకండి, వేరు చోట్ల పెట్టండి. మీకు తద్వారా మీకు డబ్బులు వస్తాయి. దాన్ని తీసుకెళ్లి ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద మళ్ళీ మీరు సంపాదించుకోవచ్చు. మీకు ఏదైనా ఫంక్షన్ ఉంది, శుభకార్యం ఉంది, మీరు ఒక నగ వేసుకెళ్ళాలి అనుకున్నారనుకోండి, ఆ ఒక్క నగను తీసుకోండి ఆ ఫంక్షన్ వరకు, అది మెడలో వేసుకోండి, వెళ్ళండి, మళ్ళీ రాగానే మళ్ళీ బ్యాంక్ లో పెట్టండి. అటు తాకట్టు సేఫ్, రెండోది ఏంటంటే దాని మీద వచ్చే డబ్బుతో మీరు ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.